ఈ వీడియో హాయ్ హలో ఎవ్రీవన్ ఏంది మందల వెల్కమ్ టు 3 యాంగ్రీ బాయ్స్. సో ఇవాళ వీడియోలో మనం రాబిన్ హుడ్ సినిమాని చూద్దాం. సో రెగ్యులర్ గా నట్సెల్స్ చేస్తాం, కానీ రాబిన్ హుడ్ చూసాక ఇంతకంటే దరిద్రం ఏమై ఉండొచ్చు అనిపించింది. వాట్ ఎల్స్? నా ఫేస్ క్యామ్ వీడియో తప్ప ఇంతకంటే ఏది దరిద్రంగా ఉంటది చెప్పండి. సో ఈ వీడియో అనేది ఏదో ఉంటది, చూసేయండి. ఒకవేళ మీకు నిజంగా ఓసిడి ఉంటే మీకు ఇది కొద్దిగా విచిత్రంగా అనిపించవచ్చు, బట్ మీరు కనుక నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారు అనుకోండి, ఇది గ్రీన్ స్క్రీన్ అయిపోద్ది, రూమ్ అంతా మారిపోద్ది, మా ఫేట్ మారిపోద్ది, మీ ఎంటర్టైన్మెంట్ కన్సంప్షన్ మారిపోద్ది. లైక్ కొట్టు, హలో లైక్ కొట్టు, లైక్ ఓకేనా? ఇంకా సినిమాలోకి వెళ్ళిపోతే ఓపెనింగ్ విలన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటది. అదేంట్రా రైతుని చూపిస్తే విలన్ అంటారా? ఆడు రైతే, కానీ గంజాయి బండిచ్చే రైతు. శ్రీలంక నుంచి ఏదో సరుకు దాన్ని నేలని ఎత్తుక్కుంటూ వచ్చిందని చెప్పి ఒక దగ్గర ఆగేసి సమ్మా సరుకుడా ఈ జాగా నాదే అంటాడు. సో టిపికల్ తొత్తు. మన విలన్ పక్కన ఉండే తొత్తు అంకులు ఏం చేస్తాడు? స్వామి సాక్షి. ఎందుకు ఓవర్ యాక్షన్? ఎందుకండి మనకి ఇది ఎందుకండి అవసరమా ఇది? ఈ విలన్ అంకుల్ గంజాయి స్నాట్ చేసే విధానం చాలా సిమిలర్ టు మై 6th 7th ఏజెస్ అనమాట. అంటే అప్పుడు నేను స్కూల్లో చాక్ పీస్ ని స్నాట్ చేసి ఇలాగే బిహేవ్ చేసేవాడు. మన క్లాస్ టాపర్ సమ్మా సరుకుడా అది నాదే. ఇంగ్లీష్ మేడం AEIOU కాకుండా ఇంకో ఓవెల్ చెప్తారు. హీరో రాబిన్ హుడ్ ఎలా అయ్యాడని చెప్పి చిన్నప్పటి నుంచి చూపారు కదా. సో దానికి పర్యవసానమే ఈ అనాథాశ్రమం సీన్ అనమాట. సో ఆ అంకుల్ కి ఏం చేయాలో అర్థం కాక, పిల్లలకు ఫుడ్ ఎలా పెట్టాలో అర్థం కాక అందరికి ఫోన్లు చేస్తా ఉంటాడు. సో వాళ్ళ స్ట్రగుల్ చెప్తారు అనమాట ఈ సీన్ లో. ఏంది, ఇంత పెద్ద డేక్షాలో ఒక నేను అన్నదానం చేస్తున్నానని చెప్పి ఇంత చిన్న గిన్నెలో వాళ్ళకి వెజిటేబుల్ బిర్యానీ పెట్టిస్తాడు. ఎందుకు నీకు బతుకు. సో ఇంకోటి ఏం చేస్తాడు, నేను దత్తత తీసుకున్నానని చెప్పి తీసుకోడు, కానీ దానికి క్రెడిట్స్ తీసుకుంటాడు. ఎలా అంటే ఆంటీ చేయబట్టుకొని. వావ్. మా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు నాకు డబ్బులు ఇస్తే మా అమ్మ డబ్బులు ఇట్లాగే తీసుకుంటా ఉంటది దాని నుంచి. ఇప్పుడు మన బతికింతే అని చెప్పి పిల్లలందరూ బాధపడతామంటే ఒకడు వస్తాడు కూర్చొని, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి, ఇది మన దేశం రా, మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడకరా అంటాడు. నిజం చెప్పు, నువ్వు కూడా ఇదే చేసావు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ ఏ గర్ల్ ఫ్రమ్ 7th నాటీ. సో ఈ 10 ఏళ్ల పిల్లడు ఈ 10 ఏళ్ల పిల్లల్ని చదివిస్తా అంటాడు. ఎలా? దొంగతనం చేసి. సో పెద్ద ప్లానింగ్. ఇలాగా మనోడు రాబిన్ హుడ్ అవుతాడు. రాబిన్ హుడ్ అంటే ఏం చేస్తాడు, ఉన్నోడి కాడ నుంచి తీసేసి లేనోడికి ఇవ్వడం. సో ఇక్కడ కూడా అదే జరగదు, కానీ ఎలా చేయకూడదు అనేది ఈ సినిమాలో చూపిస్తారు. అసలు మీరు తీసుకోలేరు, ఇలా కూడా దొంగతనం చేయొచ్చా అని ఈ సినిమా చూసేదాకా మీకు అర్థమే కాదు. ఆ గుండోడు దగ్గర బెలూన్లు ఇచ్చేసి దానిలో మత్తు మందు కలిపేసి అది పేలంగానే కళ్ళు తిరిగి పడిపోతారు. తాళాలు తీసుకొని ఇంటికి వెళ్ళి దొంగతనం చేసుకొని వచ్చేస్తాడు. ఆ న్యూస్ పేపర్ లో చూసామంటే మనం, ఆ సినిమాలో చూపిస్తారు, గుర్తు తెలియని వ్యక్తులు అంటే దొంగతనం చేశారంట. ఈ పిల్లోడు మత్తిచ్చాడు. 6th క్లాస్ పాస్ అయిన పిల్లోడికి కూడా తెలుసు దొంగతనం ఎవరు చేశారా ఇప్పుడు ఈ సీన్ లో చెప్పు అంటే ఆ పిల్లోడు అనే చెప్తాడు. అండ్ ఇంకో పిల్లోడు వచ్చి నాకు చదువు అవ్వట్లేదురా అంటే, నీకేం ఇంట్రెస్ట్ అంటే వాడిని హ్యాకర్ చేస్తాడు మనోడు పెద్ద అయ్యే లోపల. కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. ఇప్పుడు ఆడ హ్యాక్ చేసేసి కోట్లు ఆశ్రమానికి ఇస్తా ఉంటాడు పెద్ద అయ్యే లోపల. సో కానీ ఇంకొక దొంగతనం ఎట్లా చేస్తాడంటే, ఇంకోటి ఉంటాడు కదా దత్తకు తీసుకుంటానేవాడు, వాడి దగ్గర నుంచి డబ్బులు ఎలా లేపేస్తాడంటే, ఆడేదో ఫోటోలు చూపించి 10 లక్షలు ఇంకో మేడంకి ఇస్తానన్నారండి, అది ఎక్కడండి అని అంటే ఆవిడెళ్ళి ఆడిని కొడుతుంది. ఎక్కడ రా డబ్బులు అంటే, ఆడు పైన ఉన్నాయన్నా కానీ ఈడెళ్ళి దొంగతనం చేసుకొచ్చేస్తాడు. వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఆ టైంకి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? డైలాగ్స్ రావట్లేదు బ్రో, ఐ కాంట్. చాలు, నేను ఎంతకంటే చెప్పలేను. శ్రీలీల కోసం చూసే సినిమా నేను నిజానికి చెప్పాలంటే. ఆటగాళ్ళు అందరు. సో రాబిన్ హుడ్ పెద్ద అవుతాడు, అతని గురించి టీవీలో రావడం స్టార్ట్ అవుద్ది. దీన్ని మన మినిస్టర్ చూసి ఇలా చెప్తాడు, దిస్ ఈజ్ వాట్ యు వాంట్ ఇన్ లైఫ్. మీ లైఫ్ సంకనాయకపోతున్నా యు వాంట్ ప్రాస. వాడు మ్యాప్ వేసి లేపేస్తే అంట న్యూస్ వాళ్ళు ర్యాప్ వేస్తున్నారంట.
బ్రో ఈజ్ హీలింగ్ ఫ్రమ్ రివర్స్ బ్రో. నిజంగా కష్టపడేటప్పుడు బాధలు పడేటప్పుడు ఏడ్చే బదులు ఇలా చేయాలి, ప్రాసల కోసం ఎత్తుక్కోవాలన్నమాట. ఏంటి మమ్మీ ఎవడీడు? సూపర్ అంకుల్. ఇప్పుడు ఈ రాబిన్ హుడ్ ని పట్టుకోవడానికి పోలీస్ అంకుల్ అంటే డీజీపీ సంథింగ్ ఆయన క్యాడర్ ఏందో తెలియదు కానీ ఇంకో పోలీస్ ని అపాయింట్ చేశాను సార్, నా వల్ల కాదు, వాడు చేస్తాడులేండి. హీ హాస్ 100% సక్సెస్ రేట్, 2% హయ్యర్ దెన్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ అనగానే ఒప్పేసుకుంటాడు మన మినిస్టర్. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఇప్పుడు ఆ పోలీస్ ఆయన ఎఫిషియన్సీ చూపించడానికి మట్టిని అనగానే ఆడ శవం, కేసు ఈస్ క్లోజ్డ్. ఇప్పుడు రాబిన్ హుడ్ దగ్గరకు వస్తాడు ఆ కేసుని డీల్ చేయడానికి. సో ఒక టిపికల్ కేసు ఆయన దగ్గరకు వస్తుంది రాబిన్ హుడ్ గురించి. ఎలా ఉన్నాడు చెప్పండి, మీ గుర్తులు చెప్పండి, మేము చేస్తాం అంటే వాడు తెలిసిందేగా మగోడు వచ్చేసి యావరేజ్ సార్, వాడికి అంత సీన్ లేదు, నాకంటే ఎక్కువ పొట్ట, ఇంత బట్టతలు ఉంది, వేస్ట్ అనే లోపల. పక్కన ఆవిడ ఏం చేస్తుంది, టిపికల్ గోల్డ్ డిగ్గర్ మైండ్ సెట్. నువ్వు గమ్ముకుండు, నీ గురించి కాదు ఆయన అడిగింది రాబిన్ హుడ్ గురించి. సార్ వాడిది ఇంత 6 ప్యాక్ ఉంది, ఒక్కొక్క ప్యాక్ ఎంత ఉంది, 6 feet ఉన్నాడు. కళ్ళు సరిగ్గా ఉన్నాయి, కళ్ళతో 7th సెన్స్ డాంగ్లిన్ కూడా వాడు ఏమన్నా చేసేయగలడు తెలుసా. కావాలంటే చూడండి, చెక్ సినిమా చూడండి, బాగుంటది అంటది ఆవిడది. మన పోలీస్ అంకుల్ ట్రాప్ సెట్ చేస్తాడు రాబిన్ హుడ్ కోసం. ఏంది ఆ చమన్ లాల్ అనే జ్యువెలరీస్ అమ్మేస్తాడు, ఆడికెళ్ళి మనం పట్టుకుందాం రెడ్ హ్యాండెడ్ గాని. కాన్ఫిడెన్స్ చూడండి, ఈ రోజు ఆ దొంగతో నీకు డిన్నర్ డేట్ ఇజంట్ హి స్ట్రైట్. ప్రేమ గొప్పదో కామ గొప్పదో. అండ్ మనోడు బండి దిగేసి ఐ ఆమ్ రేర్, ఐ నో దట్ ఐ ఆమ్ అవేర్. ఏదో టిపికల్ హైదరాబాదీ మోడల్ బండ్లకు ఉంటది, మా ఫ్రెండ్ బండ్లకు కూడా. ఎందుకులే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు చెప్తే. మై లైఫ్ మై రూల్స్ అని ఉంటది. ఇప్పుడేమైంది చావే నన్ను చూసి భయపడుతుంది. రాబిన్ హుడ్ ఎంత తెలివైనవాడు అంటే ఆ చుట్టుపక్కల బంగారంగలన్నిటికీ చమన్ లాల్ జ్యువెలరీస్ అని రాత్రికి రాత్రి పెయింట్ లేపించి బోర్డు వేపించేసి ఉంటాడు. ఎర్రిపప్పలు కదా మన బంగారం జ్యువెలరీస్. చమన్ లాల్ అనే షాప్ ఎంతదే, చుట్టుపక్కలన్నీ చమన్ లాల్లే. సో ఎర్రిపప్పు అయింది పోలీసు అంగడోళ్ళు కాదు, రాబిన్ హుడ్ చూసే మీరు, నేను, ఎడిట్ చేసేవాడు, లైక్ కొట్టేవాడు, సబ్స్క్రైబ్ చేసేవాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అండ్ ఈ దొంగతనం అయిపోయిన వెంటనే అది సక్సెస్ అని చెప్పడానికి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది అనమాట. ఆ సాంగ్ పిచ్చ వైబ్ అంతే. ఏ రాబిన్ హుడ్, ఏ రాబిన్ హుడ్. మైకేల్ జాక్సన్ సర్టిఫైడ్ సాంగ్ బ్రో. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో నెక్స్ట్ ఇంకో దొంగతనంలో భాగంగా ఒక వాల్ట్ నొక్కేద్దాం అని చెప్పి గోధుమ పిండిని ఏలుకి అతికించుకుంటాడు. లిటరల్లీ అది గోధుమ పిండే, సిలికా అని షో చేయబాకండి, అది గోధుమ పిండే. సో దాన్ని ఏదో చేసేసి వాల్ట్ ఓపెన్ చేయబోతే ఇది ఆల్రెడీ ఒక ట్రాప్ అనమాట. ఆ పోలీస్ ఆయన ట్రాప్ చేసి ఉంటాడు, ఇంకా తప్పించుకోలేని పొజిషన్ వచ్చేస్తుంది రాబిన్ హుడ్ కి. దొరికేసాడు ఆల్మోస్ట్. కానీ పైకి వెళ్ళే లోపల ఆయన రాబిన్ హుడ్ అంటున్నాడు. ఏంది పోలీస్ ని దొరికెవరో రాబిన్ హుడ్ అని కొడతాడు. దొంగ పోలీస్ ని దొంగ అనడం అనేది కామెడీ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ప్లాన్ వేసి ఉంటాడు. ఏంది ఒకవేళ దొరికిపోతే అతను రాబిన్ హుడ్ కాదు, రాబిన్ హుడ్ కోసం వెతుకుతున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. ఫస్ట్ కేసు పెట్టుంటాడు ఇతనే రాబిన్ హుడ్ మీద, తన మీద తానే కేసు పెట్టుకుంటాడు. I have plan B. Man have a plan B, man with a plan B because he's a big B. నెక్స్ట్ షాట్ లో ఆస్ట్రేలియాలో మన మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిలిం హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. లడ్డు లాగ్స్ ఉన్నవే పెళ్ళ. క్యారెక్టర్ ఎంత డంబ్ అంటే ఈ సినిమాలో నేను చెప్పను, మీకు చూపిస్తా. ఈవిడ క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఐక్యూ అంటే ఏంటి అంటే ఈ హ్యాండ్ కి హ్యాండ్ అని ఎవరు పేరు పెట్టారు, ఈ కాలుకి కాల్ అని ఎవరు పేరు పెట్టారు, బ్రెయిన్ కి బ్రెయిన్ ఎవరు పేరు పెట్టారు. ఈ సినిమాకి రాబిన్ హుడ్ అని ఎవడరా పేరు పెట్టింది? నీళ్లు లేని చోట చేప, ఇంకోటి ఏదో అంటది, ఏంటది, ఇంపార్టెన్స్ లేని చోట నేను ఉండలేమంటుంది. ఈ మధ్య చేసే సినిమాలన్నీ అలాంటిగా ఎందుకున్నారండి దాంట్లో? నవ్వు ఆపుకుంటున్నావు కదరా.
అది పక్కన పెట్టేస్తే ఈవిడికి వరుసగా కాల్స్ చేస్తా ఉంటారు ఇండియా నుంచి. అంత డబ్బులు ఎక్కువైపోయినాయి, వాట్సాప్ కాల్ చేయొచ్చుగా. సర్లే ఏంద్రా అంటే వాళ్ళ మెడల మీద కత్తులు పెట్టేసి తాతయ్య కోసం రండమ్మా అంటే ఆవిడ వెళ్ళిపోద్ది ఆ జ్యోతి అనేవాడిని తీసుకొని. కానీ సెక్యూరిటీ కోసం Z+ కేటగిరీ సెక్యూరిటీ కోసం రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళు అప్రోచ్ అవుతారు. అండ్ వాళ్ళ కంపెనీ పేరు ఎందుకు గెస్ట్ చేయండి చూద్దాం. ఈ సినిమాలో ఫస్ట్ విలన్ ది డమ్ క్యారెక్టర్ అనుకుంటాం, ఆ తర్వాత సామి సాక్షి అనేవాడు అనుకుంటాం. ఈ రెండు కాకుండా కొత్తగా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది ఈ పోటీల్లోకి. బట్ ద మోస్ట్ డంబెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ ఈస్ దిస్ సెక్యూరిటీ ఏజెన్సీ లీడ్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇండియాస్ #1 సెక్యూరిటీ ఏజెన్సీ అని ఒక కంపెనీ, ఆ పేరే అది. ఇండియాస్ #1 సెక్యూరిటీ అనేది వాళ్ళ కంపెనీ పేరు అనమాట. ఈయన క్వశ్చన్లు అడుగుతాడండి ఈ సినిమాలో. అవి జోకులు అని చెప్పి మనకు అర్థం అవ్వడానికి ఒక 40 నిమిషాలు పడుతుంది. అసలు అవి జోకులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎప్పుడో ఇనేసాం చిన్నప్పుడు 4వ క్లాస్ లో. అరే సబ్బు కొండ్రా, సబ్బు నీ నోరంతా కబ్బు. ఎలా ఉంది అలానే ఉంటది సినిమాలో. జోకులు అన్ని అట్టే ఉంటాయి, హీరో వేసే జోకులు కూడా అట్టే ఉంటాయి. సామి సాక్షి నిజంగా ఆ స్క్రిప్ట్ రైటర్ అవడో తెలియాలి నాకు. వెళ్ళి కాలు పట్టేసుకుంటా ఇంకోసారి ఇలా చేయొద్దని చెప్పి. ఇందాక అనాథాశ్రమంలో అంకుల్ రాబిన్ హుడ్ కి ఒక జాబ్ ఇప్పించా అంటాడు కదా, అది ఇదే ఈ సెక్యూరిటీ ఏజెన్సీలో జాబే. సో మనోడు అక్కడికి వెళ్తాడు, ఆవిడ వస్తుందని చెప్పి ఈయన ఫోన్లు చేపించి నిక్కరంగా 1.5 కోటి ఛార్జ్ చేయమంటాడు. అండ్ దే సే yes because they are dumb. చెప్పేవాడు డంబే, వినేవాడు డంబే. ఈ రెండింటిని ఆడిస్తున్న హీరో మాత్రం రాబిన్ హుడ్, మోస్ట్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద డంబెస్ట్ క్రూ. అండ్ వీళ్ళిద్దరూ ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఒక పాప చాక్లెట్ల కోసం అని ఆడ ఒక మదర్ని అడగద్ది. మదర్ ఇన్ ద సెన్స్ క్రిస్టియన్స్ లో ఉంటారు కదా ఆవిడ్ని. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి కొనలేరు. హీరో చెప్పబోతాడు నేను డబ్బులు ఇస్తాను కానివ్వండి అని. కానీ ఈ లోపల హీరోయిన్ ఇలా చేస్తుంది. లిటరల్లీ ఆ బంతి భోజనాలు అంటారు కదా, అక్కడ బంతులు పెడతారు. వాళ్ళు తినేసిన తర్వాత మనం వెళ్ళి కూర్చొని తినాలి. సో అక్కడ నా ఫ్రెండ్ కాడ కూర్చొంటే నెట్ట చెప్తా, రే మామ నువ్వు తిన్న తర్వాత ఆ సీట్ నాకు ఓకేనా, నాకు పెట్టు. ఇప్పుడు 1.5 కోటి రూపాయలు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు రిటర్న్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అందుకని చెప్పి వీళ్ళు 6 మందిని సెట్ చేసి గొడవకి వెళ్తారు. సో మధ్యలో రాజేంద్ర ప్రసాద్ స్లైడ్ అవ్వకుండా వచ్చి జాన్ స్నో అని ఒక మంచి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు. సో ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ హైప్ వస్తుంది మన డమ్ క్యారెక్టర్స్ మధ్యలో. హీరోయిన్ కూడా ఇంప్రెస్. ఒక 2 సెకండ్లకి రాజేంద్ర ప్రసాద్ రాబిన్ హుడ్ అనుకున్నాం. ఆయన అయింటే బాగుంది, ఇన్ఫాక్ట్ సినిమా హిట్ అయి ఉండేది. అండ్ ఇక్కడ ఆ రోజు రాత్రికి హీరోయిన్ ఉండే హోటల్ కి వీళ్ళు వస్తారు కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోదామని. సో కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయటానికి రాబిన్ హుడ్ ఇలా వచ్చి కత్తి పెట్టి అంటాడు. సో అక్కడ ఆయన చెప్తాడు ఇంకా మాది ఆ ఊరు, మా పెద్ద ఆయన విషయం, ఆయన మనవరాలే ఈ విషయం అన్నమాట. సో ఆయన మాకు హెల్ప్ చేయడానికి వస్తే ఎవడీడు సామి సాక్షి వాళ్ళు వచ్చి గంజాయి అన్నారు. అందరినీ వాళ్ళు కబ్జా చేసేసారు, మనుషుల్ని, రోడ్లు, ఇల్లు, బళ్ళు, హోటళ్ళు అంతా కబ్జా. సో ఊరంతా కబ్జా అయిపోయింది. దాన్ని కాపాడదని చెప్పి ముసలాయన వస్తే ఆయన్ని అవిటోని చేశారు. అంతే, మమ్మల్ని సేవ్ చేయండి అంటాడు. దట్స్ వాట్ హ్యాపెన్స్. కానీ ఈ లోపు కిడ్నాప్ అయిపోయి ఒకరిని ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఎత్తుకోపోయేది ఎవరన్నా అంటే ఎవరినో, ఎందుకు వెన్నెల కిషోర్ కాల్లో రూమ్ నెంబర్ చెప్పండి అంటే వేరే రూమ్ నెంబర్ చెప్పేస్తాడు దొంగలకి. వాళ్ళు వచ్చి ఆవిడని ఎత్తుకొని పోతారు. దిస్ ఈస్ కాల్డ్ లేజీ రైటింగ్. లేజీ రైటింగ్ అంటే ఇదే. నేను కూడా స్క్రిప్ట్ రాకుండా వీడియో చేస్తున్నా కదా, దాన్ని కూడా లేజీ రైటింగ్ అని అంటారు. బట్ ఐ డిడ్ బెటర్. సో ఇంత దరిద్రం జరుగుతుందని తెలిసాక ఆవిడ ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం అనుకుంటుంది పాపం. కానీ మన రాబిన్ హుడ్ ₹1 కోటి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ మీకు ఉండాలి కదండి అని చెప్పి వాళ్ళని ఊరికి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ లోపల ఏమవుద్ది, ఒక పాట అవుతుంది అనమాట. ఆ సాంగ్ ఉంటుంది రాచారి అలా ఉంటది డ్యూయెట్. అండ్ ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి ఒక సాటిస్ఫైయింగ్ ఫైట్ చేస్తాడు మన రాబిన్ హుడ్. ఆయన వెంటనే ఇది మా బలం, అది మీ ధైర్యం, ఇది నా సైన్యం. దీనికంటే నేను మొన్న ఒకటి రిలీజ్ అయింది కదా, ఆ టీజర్ చూడొచ్చు. ఎందుకులే మళ్ళీ కేసులు వేస్తా.
అండ్ ఇప్పుడు ఆ సామి సాక్షి అనేవాడిని ఏదో ఒకటి బెదిరిద్దామని చెప్పి వెళ్ళి, నువ్వు నాకు 5 కోట్లు ఇచ్చావు అనుకో నేను వదిలేస్తా, ఓకేనా, ఆ పిల్లని వదిలేస్తా, మీ పని మీది మా పని నాది అని చెప్తాడు. ఆడు ఒప్పేసుకుంటాడు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. కానీ ఈడున్నాడు చూడు ఈ సామిగాడు, వాడు ఆ డ్రగ్ డీలు ఏదో సోది అని చెప్పి ఇంకోటితో కొట్టించుకుంటా ఉంటాడు. ఏరా అంటే ఈడు మాల కంటే వాడి మాలే గొప్ప అని సంకలు గుద్దుకున్నాడు. వాడు కొట్టడా మరి సర్లే అని చెప్పి మాలి ఇంకోటి వాసన చూస్తాడు ఇది స్మైల్ సూపర్. అంటాడు. ఎవరిద్దరా అంటే అది ఆ సామిగాడిది. ఈడెళ్ళి డేవిడ్ బాయ్ నాకు సంవత్సరం కాంట్రాక్ట్ అంటాడు. ఎస్, మీకు డేవిడ్ బాయ్ ఎవరో తెలిసిపోయి ఉంటది ఈ పాటికి, క్రికెట్ చూసే వాళ్ళకి తెలుసు. సో ఈ సినిమాకి ఇంత హైప్ రావడానికి 3 రీజన్స్ ఉన్నాయి. 1, డేవిడ్ వార్నర్, ఆయన రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడని తెలుసు అందరికి. నెంబర్ 2, కెతికా శర్మ సాంగ్, అది దా సర్ప్రైజ్ సాంగ్. 3, శ్రీలీల, క్యూట్నెస్, చబ్బీ, ఇంటెలిజెంట్, ఐక్యూ. అండ్ గొడవ మధ్యలో ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి హీరోయిన్ ఆ హీరోయిన్ ని ప్రైజ్ చేస్తాడు. మేడం, మీ ఇంటెలిజెన్స్ ముందు నేను చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నాను మేడం. ఐ ఆమ్ వెరీ ఫీలింగ్ లో. అంటే ఆవిడ ఇంకొద్దిగా ఎక్కువ పోడుకుంటది సెల్ఫ్ డబ్బా. సో ఈ సెల్ఫ్ డబ్బా అవ్వగానే ఏమవుతుందో గెస్ చేయండి. పాత ఇంకేంది, యూ కెన్ గెస్. ఇది స్మైల్ సూపర్. అండ్ ఇది అయిపోగానే ఆ సామిగాడు డ్రగ్ డీల్ ఫినిష్ చేసుకుని వెనక్కి వచ్చేస్తాడు. వెనక్కి రాగానే ఇదిగో ఆ తాత లాగా ఇట్ట మర్మకళ్ళు ఇంకో తాతకేస్తాడు. కానీ ఇది మర్మకళ్ళు కాదు, డైరెక్ట్ పొడి చేస్తాడు లోపలికి. పాపం వెగటిచ్చి చచ్చిపోతాడు. సో ఆ కొట్టించుకునేది ఎవరికి చెప్పకూడదు కాబట్టి వీళ్ళంతా మళ్ళీ సామి సాక్షి అని ప్రమాణం చేస్తారు. దట్స్ ఇట్. అండ్ మన హీరోయిన్ గారు మానవతా దృక్పథంతో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సామి మీద కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ మళ్ళీ డైరెక్ట్ గా వెళ్ళిపోతాడు సామి దగ్గరికి వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. కానీ ఈ లోపల వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆయన డిక్కీలో దాక్కుంటారు. దాక్కొని సామిని డైరెక్ట్ గా మీట్ అయిపోతారు వితౌట్ అపాయింట్మెంట్. ఆడికెళ్ళి బ్లాంక్ చెక్ తీసుకోరా బుస్కి అని అంటే ఆవిడ కొట్టంగానే ఆవిడ షాక్ లో వెళ్ళిపోతుంది. అండ్ కానీ మనోడు పాపం చినిగిన చెక్ ని అతికించుకొని నేను బ్యాంకులో వేసుకుంటాను బ్రో, ప్లీజ్ బ్రో, నేను చాలా కష్టాల్లో ఉన్నా, నాకు పెన్షన్ రాలేదు ఈ నెల అని చెప్పి చెక్ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు పాపం. చెత్త మనుషులు, చెత్త బతుకులు తయారయ్యారు. అండ్ ఇప్పుడు డ్రగ్ డీల్ కన్ఫర్మ్ అయిపోయింది. మన సాంగ్ కి డ్రగ్ డీల్ వచ్చింది కాబట్టి మంచి పార్టీ అరేంజ్ చేస్తారు. ఇక్కడ కెతికా శర్మ వస్తది బ్రో, ఆవిడ ఒక డాన్స్ చేస్తుంది. ఇప్పుడు పాట అట్లాంటిది ఏం చేస్తాం. సూపర్ సాంగ్, వీడియో సాంగ్ బాగుంటది, ఆడియో సాంగ్ బాగుంటది. కానీ థియేటర్ లో చూడాల నేను. కట్ చేశాను, జూమ్ చేస్తే నేను చూడను. జూమ్ అవుట్ చేసుకొని మొత్తం నేను రోజుకు ఒక 2 సార్లు చూస్తా. మార్నింగ్ నిద్ర లేసి స్నానం చేసే ముందు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సాయంత్రం పడుకోవడానికి వెళ్ళి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు. సిగ్గులేదురా. కానీ ప్రతి బిర్యానీకి యాలక్కాయ ఉన్నట్టు, బాహుబలికి కట్టప్ప ఉన్నట్టు, నాకు నా ఫ్రెండ్స్ ఉన్నట్టు ఈ పాట కూడా ఒక దరిద్రం ఉంది. అదేంటంటే పాత ఎండింగ్ లో హీరోయిన్ కలిసి అనవసరంగా డాన్స్ చేస్తారు. భోజ్పూరి మ్యూజిక్ టోన్ అది, మేల్ వాయిస్ అంటది. నా వాయిసే దరిద్రం. దాంట్లో మేల్ వాయిస్ పాట పడితే ఇంకా సూపర్ గా ఉండింది. అండ్ కామెడీ ఏంటంటే లాస్ట్ 20-30 మినిట్స్ హీరో వాయిస్ మారిపోయింది, వేరే ఎవరో డబ్బింగ్ చెప్పాడు. ఎందుకంటే నాకు తెలియదు, వాళ్ళు చెప్పారో లేదు తెలియదు, కానీ సినిమాలో మాత్రం దరిద్రంగా ఉంది. ఆ వాయిస్ సెట్ కాదు. It was at this moment that he knew he fucked up. అండ్ నెక్స్ట్ షాట్ లో ట్రూత్ ఆర్ డేర్ ఆడి హీరోయిన్ ని హీరో లవ్ చేస్తున్నాడని వెన్నెల కిషోర్ ప్రూవ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ హీరోయిన్ హీరో కోసం ఫోన్లు మాట్లాడుతూ యాక్షన్ చేస్తుందని తేలిపోద్ది. పాపం వాట్ డస్ ఇట్ మీన్? ఆవిడ IQ 200 పైనే ఉంది, మనమే ఇన్ని రోజులు ఎర్రపాపలం అయ్యాం. ఆవిడ చేయరా, మనమే అయ్యాం. అండ్ తర్వాత మనోడు విలన్ గ్యాంగ్ మొత్తంది అందరు ఫోన్లు హ్యాక్ చేసి ఉంటాడు బై సెండింగ్ ఏ మెసేజ్. ఏ లింక్ పంపించాడో గెస్ చేయండి. ఇప్పుడు ప్రతి అబ్బాయి ఓపెన్ చేయగలిగే లింక్ ఏమై ఉంటది కామెంట్స్ లో చెప్పండి. సో దాని తర్వాత హ్యాక్ అయిందని చెప్పి విలన్ కూడా తెలిసిపోద్ది. దాని వల్ల ఏమవుద్ది అంటే డబ్బులు వేస్తాడు. ఇప్పుడు ఆ అకౌంట్ లో నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారా అంటే
ఆ అనాథాశ్రమాలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళిపోయి ఉంటాయి. మన హ్యాకర్ ఫ్రెండ్ ఉన్నాడు చూడండి, వాడి కక్కుర్తి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవాడిని. దొరికిచ్చేస్తాడు హీరోని. సో అలాగా హీరో ఫోటో హీరోయిన్ పెట్టి చేసుకొని దొరికేస్తాడు. వీళ్ళకి తెలిసిపోద్ది మనోడే ఇట్లా చేస్తున్నాడు, మనోడే యాక్ట్ చేసాడు అని. సో ఫైనల్లీ బాబు దొరికేస్తాడు. దొరికిన వాడిని డైరెక్ట్ గా కొట్టకుండా వాడిని కొట్టలేమని తెలిసి గంజాయి కొట్టించి కొడదాం అనుకుంటాం. కానీ మనోడు అప్పుడే ఒక పైథాగరస్ థీరం లాంటిది, రాబిన్ హుడ్ థీరం ఒకటి చెప్తాడు. గాంజా కొట్టినోడు ఏ మూడ్ లో ఉంటే ఆ మూడ్ లోనే ఉంటాడు, తర్వాత సామి సాక్షి అంటాడు. హార్ట్ లో హోల్ పడింది. అందుకంతే నొప్పి తెలియకుండా అందరినీ కూడా వేస్తాడు, ముసలాయిని కాపాడేస్తాడు. కానీ ఈ లోపు ఆ సామి అని అంటాడు చూడండి, ఆ విలన్ అంకుల్, వాడు ఒక ఫేస్ క్యామ్ వీడియో చేసి మీరు కనుక తేలేదనుకో నేను ఆ ముసలాడు ఫ్రాడ్ నా కొడుకు అని చెప్పేస్తాను, ఓల్డ్ అంతా చూసేస్తుంది, పరువు బాద్ది అని చెప్తాడు. సో ఇంకా తప్పదని చెప్పేసి ఆవిడ పెద్ద మనసుతో ఇచ్చేస్తుంది, ఆ లైసెన్స్ ఇచ్చేసి తీసుకోనన్నా నువ్వు మంచోడు అని చెప్తుంది. కానీ దీనికంటే ముందు మనం ఏం తెలుసుకోవాలంటే హీరో ముసలోడు కోసం అంత పెద్ద ఫైట్ ఎందుకు చేసాడు. నిజానికి చిన్నప్పుడు మనోడు అనాథగా ఉన్నప్పుడు అనాథాశ్రమంలో చేరలేదు. కానీ మనోడు చేసే మానవతా దృక్పథపు పనులు ఇలాంటివి చూసి ఒక ముసలైన అదే ఆ తాతకి ఏమనిపించిందంటే ఈ అనాథాశ్రమంలో చేరద్దాం, బయట ఉంటే దొంగతనాలు చేస్తాడని చెప్పి వేసేస్తాడు. అనాథాశ్రమంలో వేసి ఆయనకి హెల్ప్ చేస్తా ఉంటాడు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఈ దేశం మంది, వీళ్ళంతా మన బంధువులు, ఆ వీరప్పన్ మన బాబాయ్ అవుతాడు నీకు, ఇంకోటి ఎవడో నక్సలైట్ ఆడు నీకు తాత అవుతాడు, అందరూ మన వాళ్ళు అనుకొని చెప్తాడు. సో అలా రాబిన్ హుడ్ ఆయన మీద మంచి పెంచుకుంటాడు, అదే అభిమానం ఆప్యాయత అన్ని పెంచుకుంటాడు. డబ్బులు లేవు సరసరమంటూ రీల్స్ చూసి టైం వేస్ట్ చేసి ఏంటో లైఫ్ అని ఆలోచిస్తుంటా. దీని తర్వాత హీరో విలన్ ఫేస్ అవుద్ది, కొట్టుకొని చేస్తారు అనుకుంటాం. కానీ అక్కడ ఏమవ్వద్దంటే మనోడు తెలివి వాడతాడు. నువ్వు నన్ను ముట్టలేనప్పుడు ఎత్త కొడతావు అంటాడు. ఇట్ మేక్ సెన్స్ బ్రో, ఇట్ మేక్ సెన్స్. రే హర్ష, నీకు మ్యాథ్స్ లో 4 మార్కులు వచ్చాయి, చేయిదాపు. నువ్వు నన్ను కొట్టాలంటే ముట్టాలంటే నా దగ్గరికి రావాలి. నీకు నాకు 4 అడుగుల గ్యాప్ ఉంటే ఎత్త కొడతావురా మ్యాథ్స్ స్వామి. అండ్ అలా మన రాబిన్ హుడ్ ఫిజిక్స్, మ్యాథ్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఎంసీఏ, బైపీసీ, బీటెక్, ఎంటెక్, టీడీపీ, వైసీపీ దీంట్లో ఉండే రూల్స్ అన్ని వాడి వాడిని కొడతాడు. వాడికి కత్తి కూడా భలే దిగిద్ది, గ్రావిటేషనల్ ఫోర్స్ 9.8 meters per second వాడి పొడి చేస్తాడు. అండ్ దట్స్ హౌ వాడి కింద ఉంటాడు చూడు సాయం సాక్షి, వాడిని ఏదో మాటలు చెప్పి ఓన్ని బ్లఫ్ చేస్తాడు మన రాబిన్ హుడ్. అట్ట వాడికి అగెయిన్స్ట్ అయిపోతాడు. అండ్ ఇంతకంటే దరిద్రం ఏంటంటే ఆ పోలీసు లాస్ట్ వీళ్ళిద్దరు కొట్టుకొని చేస్తా ఉంటే పోలీసు వాడు వచ్చి రాబిన్ హుడ్ అని చెప్పి సాగుగాడిని ఎత్తుకోపోతాడు. 100% సక్సెస్ రేట్ ఉందని బయట చెప్పుకొని తిరగడం కాదు నాన్న, నువ్వేం చేస్తాను అనేది నీకు తెలియాలి. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అని చెప్పి సామి వెళ్ళిపోతాడు. పాపం వాడు వెనకాలే ఓడిని జైల్లో వేస్తాడు. సామి వాడు కొట్టుకొని చేస్తా ఉంటే ఆడ ఆల్రెడీ ఒక డేవిడ్ బాయ్ ఉంటాడు. ఆ డేవిడ్ బాయ్ డేవిడ్ వార్నర్ కోసం సినిమాకి వెళ్ళిన వాళ్ళందరూ నిజంగానే ఎరిపప్పలేరు. రాబిన్ హుడ్ అంటే లేని వాళ్ళ దగ్గర దోచుకొని ఉన్న వాళ్ళకి గీయడం కాదు బాబాయ్, ఆడియన్స్ దగ్గర దోచుకొని ప్రొడ్యూసర్లకు ఇచ్చారు ఈ సినిమాలో బానే. కానీ కామెడీ ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గరికి కూడా డబ్బులు పోవాలి. కానీ మూవీ ఎండింగ్ లో తెలిసేది ఏంటంటే రాబిన్ హుడ్ లాంటి ఇంకోటి ఉన్నాడని. మరణమే ఇది. కరోనా 2.0 ఇంత తొందరగా వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. బికాస్ రాబిన్ హుడ్ 2.0 is yet to come. We are yet to see. చూసానన్నయ్య, నేను చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. That's all for this video. ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. This is your హర్ష. Bye. రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో